కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది.